తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఉద్యమం ఏదైతే రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేసామో ఆ ఉద్యమంలో మొదటిది నీళ్లు నిధులు నియామకాలనే ఉద్యమం నడిచింది. ఆ దాంట్లోనేటువంటి నీళ్లు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకొని ఈరోజు మల్లన్న సాగర్ అయితేనేమి, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ అయితేనేమి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టి కూడా గజ్వేల్కు సంబంధించినటువంటి రైతుల భూములలో సాగు నీరు లేకపోవడం ఈరోజు ఇది చర్చనీయాంశమైన అంశం. కాబట్టి వెంటనే ఈరోజు ప్రాజెక్టుల గురించి భూములే కాదు, గజ్వేల్ రైతులు కాలువల గురించి కూడా భూములు పోగొట్టుకొని ఈరోజు మాకు నీళ్లు వస్తాయనే ఆశతోని ఈరోజు వాళ్ళు భూములు వదులుకున్నారు. అట్లాంటి వదులుకున్న రైతులకు ఈరోజు నీళ్లు ఇవ్వకపోవడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు నీళ్లను గజ్వేల్కి ఇవ్వడంలో మొహం చాటేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వెంటనే ఈరోజు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లకు నీళ్ళిచ్చి ఇదే విధంగా ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో కాలువలు ఉన్నాయో ఆ కాలువల వెంట ఈరోజు పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు ఏదైతే క్యాసారము, పెజ్ఞాపూరు, ముట్రాజిపల్లి, పాండవుల చెరువు ఇట్లా అనేకమైన చెరువులు కుంటలు గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కుంటల పరిధిలో కింద సాగు ఉన్న భూములలో ఈరోజు నీరు శాతం తక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క కుంటలను చెరువులను నింపుతూ అదేవిధంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లో నీళ్లు నింపాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ గారికి, ఈ గారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కావున వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని నీళ్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.